శ్రీమాత్రే నమః. నలమహారాజు కథ మిగతాది మనం చెప్పుకోబోతున్నామండి. ఆ మాటలు విని నలుని హృదయము పగిలిపోయినట్లయిపోయింది. ఆయన పుష్కరునితో బదులేమి పలకలేదు. అప్పుడు తనపై ఉన్న ఆభరణాలని తీసివేసి ఒకే ఒక వస్త్రాన్ని కట్టుకొని నగరం నుండి నిష్క్రమించాడు. దమయంతి కూడా కట్టు చీరతో భర్తను అనుసరించి వెళ్ళింది. అలా వెళ్ళడం నలుని మిత్రులకు సంబంధీకులకు చాలా బాధను కలగజేసింది. నగరం బయట నలదమయంతులు 3 రాత్రుల వరకు ఉన్నారు. పుష్కరుడు నగరంలో ఎవరైనా నలుని పట్ల సానుభూతి ప్రకటిస్తే వారికి ఉరిశిక్ష విధించబడుతుందని చాటింపు చేయించెను. భయంతో అట్టుడికిపోయెను. ప్రజలు నలుని మంచి చెడ్డలు చూసే అవకాశం లేకపోయింది. నలమహారాజు తన నగరం బయట 3వ రోజు రాత్రి వరకు కేవలం మంచినీళ్లు మాత్రమే త్రాగి ఉండవలసి వచ్చింది. 4వ రోజున తీవ్రమైన ఆకలి వేసింది. నలదమయంతులిద్దరూ ఫలాలను తిని అక్కడ నుండి ముందుకు సాగారు. ఒకరోజు తన వద్దకు ఎన్నో పక్షులు వచ్చి కూర్చునడం చూశాడు. ఆ పక్షులు రెక్కలు బంగారంతో సమానంగా మెరుస్తున్నాయి. ఆ రెక్కలతో డబ్బేమన్నా సంపాదించవచ్చని నలుని యోచించాడు. ఈ విధంగా ఆలోచించిన వాడై నలుడు తాను ధరించిన బట్టను ఆ పక్షులను పట్టుకోవడానికి విసిరాడు. ఆ పక్షులు అతని వస్త్రాన్ని పట్టుకొని ఎగిరిపోయాయి. నలుడు దిగంబరుడై దీనత్వంతో ముఖాన్ని కిందకు దించి నిలబడిపోయాడు. అప్పుడు వెళ్ళిపోతున్న పక్షులు, దుర్బుద్ధి కలవాడా, నగరము నుండి కట్టుకున్న వస్త్రంతో వచ్చేశావు. అది చూచి మాకు చాలా దుఃఖం కలిగింది. ఇప్పుడు మేము నీ ఒంటిపై నుండే బట్టను తీసుకుపోతున్నాం. మేము పక్షులము కాము, జూతంలోని పాచికలం అని వెళ్ళిపోయాయి. నలుడు దమయంతితో పాచికల సంగతి చెప్పాడు. ఈ సంఘటన తర్వాత నలుడు దమయంతితో, ప్రియురాలా, నీవు చూస్తున్నావు కదా, ఇక్కడ చాలా మార్గాలున్నాయి. ఒక మార్గం మేమో అవంతికి వెళ్ళేది, 2వ మార్గం దక్షిణ దిశకు వెళ్ళేది ఉంది. ఎదురుగా అవిగో వింధ్యాచల పర్వతాలు. ఈ పయోష్ణ నది సముద్రంలోకి కలుస్తుంది. ఇవి మహర్షి ఆశ్రమాలు. ఎదురుగా ఉండే ఈ మార్గం విదర్భ దేశానికి వెళ్తుంది. ఇదేమో కోసల దేశానికి వెళ్ళే మార్గం అన్నాడు. దుఃఖ శోకము పడగ పెక్కులుగా ఆయన నలుడు దమయంతికి భిన్న భిన్న మార్గాలు, ఆయా ప్రాంతాలు తెలుపుతుంటే నలుడు తనకు ఏమాత్రం ఏదైనా మార్గాన్ని ఆలోచిస్తున్నాడా అన్నట్లు ఉంది. అప్పుడు దమయంతి నిండా కన్నీళ్లతో గద్గద స్వరంతో, స్వామి, మీరేమిటి ఆలోచిస్తున్నారు? నా అవయవాలు శిథిలమవుతున్నాయి. నా హృదయము ఉద్విగ్నమవుతుంది. మీ రాజ్యం పోయింది, ధనం పోయింది, మీ శరీరంపై బట్ట కూడా పోయింది. మీరు అలసి సొలసిపోయి ఆకలితో దాహంతో ఉన్నారు. మీరు అవి ఇవి చెబుతున్నారంటే మిమ్మల్ని నేను ఒక నిర్జన అరణ్యంలో వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళతాను? ఎలా వెళ్ళగలను? నేను మీతోనే ఉండి మీ దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాను. దుఃఖ సమయాలలో భర్తకి భార్య ఔషధం వంటిది. ఆమె పతికి ధైర్యాన్ని పొందచేసి దుఃఖాన్ని తగ్గిస్తుంది. ఈ విషయాన్ని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు అన్నది. అప్పుడు నలుడు, ప్రియురాలా, నీవు చెప్పింది బాగానే ఉంది. భార్య స్నేహితురాలు, ఆమె ఔషధం కాదనడం లేదు. కానీ నిన్ను నేను పెట్టాలని అనుకోవడం లేదు. ఆ విధంగా నేను ఊహించుకోవడం లేదు. నీవు ఎందుకిలా సందేహిస్తున్నావు అన్నాడు. వెంటనే దమయంతి, మీరు నన్ను వీడడానికి ఇష్టపడనంటున్నారు కదా, మరి విదర్భ దేశానికి మార్గం గురించి ఎందుకు చెప్తున్నారు? మీరు నన్ను వదలరని నేను నిశ్చయంగానే చెప్పగలను. అయినప్పటికీ మీ మనసు కొంచెం ఏదో ఊగిసలాటలో ఉన్నట్లు అనిపించింది మాత్రమే నాకు ఆ శంక కలిగింది. అంతకన్నా ఏమీ లేదు. మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళే మార్గాలను చెప్పడంతో నాకు దుఃఖం కలిగింది అంతే అని వివరించింది. ఆ విధంగా అంటూ దమయంతి, ఒకవేళ మీరు నన్ను నా తండ్రి వద్ద కానీ బంధువుల వద్ద కానీ అట్టి పెడదామని భావిస్తే
ఉండడమేదో కష్టమో సుఖమో ఇద్దరము కలిసే ఉందాము. మా నాన్నగారింటికి రావడానికి మీరు అభిలాషిస్తే మిమ్మలను సత్కారపూర్వకంగా ఆదరిస్తాడు. అక్కడ మీరు సుఖంగా ఉండవచ్చు అని ఇంకా వివరంగా చెప్పింది. నలుడు ఓయి ప్రియా, మీ తండ్రి రాజుగా ఉన్నాడు. నేను ఒకనాటి రాజును. కష్టాలు కడగండ్లలో ఉండి నేను ఆయన వద్దకు వెళ్ళలేను అంటూ దమయంతికి తన హృదయాన్ని విప్పి చెప్పాడు. తదనంతరం నలదమయంతులు ఇద్దరు ఒకే వస్త్రాన్ని కప్పుకున్న వారై అరణ్యంలో అటు ఇటు తిరగజొచ్చారు. ఆకలి దప్పులతో వారిద్దరూ వ్యాకులత పడుతూ ఒక ధర్మశాలకు వచ్చి అక్కడ ఉన్నారు. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ సత్య. నమస్తే.